హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు mahitechinfo. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. ఇప్పటి వరకు మీకు సింగిల్ ఫోటో పెట్టి వీడియో క్రియేట్ చేసుకోవడం చెప్పాను. ఇప్పుడు 3 ఫోటోలు పెట్టి ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ డెమో చూడండి. డెమో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. నేను ప్రతిసారి ఎందుకు డెమో చూపిస్తానంటే అసలు ఆ వీడియో ఏంటి, ఆ ఫొటోస్ ఎలా పెట్టుకుంటామని తెలుసుకుంటారని, అసలు ఆ టెంప్లెట్ స్టైల్ తెలుసుకుంటారని అయితే నేను చెప్పేది. సో ఫస్ట్ అయితే చూడండి, కైన్మాస్టర్ ఓపెన్ చేశాను. నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. సో ప్లే చేస్తున్నా, చూడండి. సో చూశారు కదా. ఇప్పుడు ఈ 3 ఫ్రేమ్స్లో మీ 3 ఫోటోలు అంటే మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. నేనైతే నాకు నచ్చిన ఒక డిఫాల్ట్ మ్యూజిక్ పెట్టుకున్నా, మీరైతే మీకు నచ్చిన సినిమా సాంగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. ఫ్రెండ్స్, నేను మీకైతే డిస్క్రిప్షన్లో ఫస్ట్ టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఇస్తాను, సెకండ్ది కైన్మాస్టర్ ఇస్తాను. మీరు నేను చేసే కైన్మాస్టర్ ఇన్స్టాల్ చేసుకుంటేనే మీకు అన్ని ఫీచర్స్ అయితే ఫ్రీగా వస్తాయి. సో మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్నిటికీ డబ్బులు అడుగుతుంది. సో మీకు పూర్తిగా అన్లాక్ చేసిన కైన్మాస్టర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో కనపడుతూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ కనపడుతుంది. దాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా. ఫ్రెండ్స్, వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నా. సో ఇప్పుడైతే టాపిక్ స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ అండ్ టెంప్లెట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి కదా. సో ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, నార్మల్గా ఇలా ప్లస్ ఉంటుంది. ఈ ప్లస్ పైన ఇలా ఉంటుంది. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ మీకు ప్లస్ కనపడుతుంది. ప్లస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మిమ్మల్ని ఎక్స్పర్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోమంటే ఇక్కడ 16:9 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఎంటీగా ఉంటుంది. మీడియా పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంది కదా, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ చేసుకోండి. సో పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేశాను. ఇప్పుడు మనకి టెంప్లెట్ అయితే వచ్చింది. ఈ టెంప్లెట్కి ఒక డిఫాల్ట్ సౌండ్ అయితే ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే ఆఫ్ చేయాలి. ఈ టెంప్లెట్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ కత్తెర సింబల్ ఉంటుంది, పక్కన క్రాప్ సింబల్ ఉంటుంది, పక్కనే మనకి ఏంటంటే సౌండ్ సింబల్ ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ సౌండ్ 100% ఉంటుంది. దీన్ని డౌన్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ప్లే చేద్దాం. మనకి సౌండ్ ఏమీ రాదు. సో టెంప్లెట్ ఒక్కటే కనపడుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ బటన్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరు ఫోటో సెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది ఇంపోర్ట్ చేసుకోండి. సో నేను ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా వస్తుంది కదా. అయితే ఈ ఫ్రేమ్లో ఫోటో సెట్ చేయాలంటే మన ఫోటోలు పట్టవు. దానికోసం ఏం చేయాలంటే ఇలా కిందకు వస్తే క్రాపింగ్ బటన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి షేప్ అని ఉంటుంది, అంటే మాస్క్ అని ఉంటుంది. ఈ మాస్క్ ఎనేబుల్ చేయండి. ఈ మాస్క్ ఎనేబుల్ చేస్తే కింద షేప్ అని ఉంటుంది. ఈ షేప్ అని ట్యాప్ చేసి మూడోది సెలెక్ట్ చేసుకోండి. ఈ డబ్బా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ వరకు క్రాప్ చేయాలనుకుంటున్నారో అక్కడ వరకు క్రాప్ చేయండి. సో మీరు ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు క్రాప్ చేసుకొని పైన రైట్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మళ్ళీ ఇమేజ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకి పెద్దగా చిన్నగా చేసుకునే ఒక ఐకాన్ కనపడుతుంది. సో దీనికి పట్టుకొని ఇలా పెద్దగా లాగండి. సో లాగితే ఇలా పెద్దగా అయిపోతుంది. చూడండి, ఆ డబ్బాకి అయ్యే వరకు అడ్జస్ట్ చేయండి. సో ఇలా ఫోటోని పెద్దగా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా కిందకు వస్తే ఆప్షన్స్లోనే మీకు ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి కిందకు వచ్చి స్క్రీన్ పైన నొక్కండి. సో దానికైతే సెట్ అయిపోతుంది. ఆ ఫ్రేమ్లోకి పైన రైట్ మార్క్ పైన ట్యాప్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇమేజ్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఎల్లో కలర్లో 4 చుక్కలు వస్తాయి, 4 డాట్స్ వస్తాయి. దాన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఏంటంటే ఇమేజ్ అయితే పెద్దగా అయిపోతుంది. ఇలా డ్రాగ్ చేసి ఈ ఫ్రేమ్ వరకు పెట్టేయండి. పెట్టేసి ఇలా ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇలా ఫస్ట్కి తీసుకొచ్చి మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మళ్ళీ మీడియా పైన ట్యాప్ చేసి ఇంకోసారి ఇంకెవరిదైనా పెట్టాలనుకుంటున్నారా లేకపోతే సేమ్ ఫోటో పెట్టాలనుకుంటున్నారా సెలెక్ట్ చేసుకోండి. నేను మళ్ళీ అదే ఫోటో తీసుకున్నాను. సో ఇలా కిందకు వస్తే మనకి క్రాపింగ్ అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేసి మాస్క్ పైన ఎనేబుల్ చేయండి. ఆటోమేటిక్గా షేప్ ఇక్కడే ఉంటుంది కాబట్టి రౌండ్లోనే ఉంటుంది. దీన్ని ఇలా జరుపుకోండి. సో ఇలా పక్కకు లాగితే మీకు చూడండి ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి దీన్ని పట్టుకొచ్చి ఈ సర్కిల్లో పెట్టేయండి. ఇలా సర్కిల్లో సెట్ చేసిన తర్వాత ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి మళ్ళీ కింద స్క్రీన్ బటన్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసి ఓకే చేయండి. ఈ ఫోటో కూడా దీనికి సెట్ అయిపోతే మళ్ళీ ఇమేజ్ పైన ట్యాప్ చేసి ఈ చివరి పట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఏంటంటే ఈ ఫ్రేమ్ వరకు డ్రాగ్ చేయండి. 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేయండి. ఇలా ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన ట్యాప్ చేసి మళ్ళీ మీడియా పైన ట్యాప్ చేసి మళ్ళీ ఫోటో సేమ్ పెట్టాలనుకుంటున్నారా వేరే ఫోటో పెట్టాలనుకుంటున్నారా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఫోటో ఇక్కడికి వస్తుంది కదా. మళ్ళీ ఇలా కిందకు వచ్చేసి క్రాపింగ్ పైన ట్యాప్ చేసి మాస్క్ ఎనేబుల్ చేయండి. చేసి ఇలా పైకి జరిపితే రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇమేజ్ పైన ట్యాప్ చేసి మళ్ళీ ఈ పక్కన రౌండ్ డబ్బా ఉంది కదా, ఇందులో సెట్ చేయండి.
సో ఆ డబ్బాలో పెట్టిన తర్వాత ఇలా కిందకు వచ్చేసి మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. సేమ్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మళ్ళీ స్క్రీన్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో దానికి అప్లై అయిపోతుంది. పైన రైట్ మార్క్ పైన ట్యాప్ చేసి మళ్ళీ ఈ కింద ఇమేజ్ పైన ట్యాప్ చేసి దాన్ని డ్రాగ్ చేసుకోండి చివరి వరకు. ఇలా డ్రాగ్ చేసుకుంటే ఏంటంటే 30 సెకండ్స్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేయండి. అప్లై అయిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సో ప్లే చేసాను చూడండి, మనకి 3 ఇమేజ్లు అయితే దీనికి సెట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు సాంగ్ సెట్ చేయాలి. ఇలా ఫస్ట్కి వచ్చేసి ఆడియో పైన ట్యాప్ చేసి మీ దగ్గర కింద ఫోల్డర్స్ అని ఉంటుంది. ఈ ఫోల్డర్స్ పైన ట్యాప్ చేసి మీరు ఏ సాంగ్ పెట్టాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఆ సాంగ్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు సౌండ్ పెడతాను చూడండి కొంచెం. సో సాంగ్ కూడా సెట్ చేయాలి. మీకు నచ్చిన సాంగ్ మీరు పెట్టుకోండి, సినిమా పాటలు ఏదైనా మీ ఇష్టం అది. సో ఇలా సెట్ చేసిన తర్వాత ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి కింద ఆడియో ఫేడ్ అవుట్ అని ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే 0.25 సెకండ్స్కి పెట్టండి. జీరోకి పెట్టినా కూడా ఏం కాదు. సో నేనైతే ఇక్కడ చూడండి 25 సెకండ్స్కి పెట్టి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేశాను. ఇప్పుడు ప్లే చేస్తాను. సో సెట్ అయిపోయింది. మీరు 30 సెకండ్స్కి కట్ చేసే పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ తీసుకున్న వీడియో ఫ్రేమ్ ఉంది కదా. సో అది 30 సెకండ్స్ ఉంది కాబట్టి మిగతా మొత్తం 30 సెకండ్సే వస్తాయి. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ 1080p పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 30 సెకండ్స్ ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మన ఫోన్లోకి అయితే ఇలా సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ టెంప్లెట్లో మనకు నచ్చిన ఫోటోలు పెట్టుకొని మనకు నచ్చిన సాంగ్ పెట్టుకొని మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.